వైసీపీ నిర్వహిస్తున్న 2 ఏళ్ల వెన్నుపోటుపై శంఖారావం ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎంతవరకు ప్రజలు స్వచ్ఛందంగా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అనేది అయితే ఎక్కడికక్కడ పార్టీ కార్యాలయాల్లో అన్ని చోట్ల కూడా ఈ నిరసన అయితే తెలియజేస్తున్నారు. నల్ల బెలూన్లు ఎగురవేస్తున్నారు. ఇప్పటికే ఒక డిజిటల్ బుక్లెట్ అయితే విడుదల చేశారు. వెన్నుపోటు 2 ఏళ్ల వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు గారు అనేది. అయితే వీళ్ళు రాసుకొస్తున్నది ఏంటి అంటే, ఈ నిరసనలకి భారీగా ప్రజలు వస్తున్నారు, ఎక్కడికక్కడ ఈ నిరసనలో పాల్గొంటున్నారు, నల్ల బెలూన్లు ఎగరవేస్తున్నారు అనేది. దానికి సంబంధించి కొన్ని చోట్ల ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల సభలు ఏర్పాటు చేసి ఈ 2 ఏళ్లలో ఏం వెన్నుపోటు పొడిచారు, ఏ సంక్షేమ పథకాలు అందించలేదు, జగన్ ఉన్నప్పుడు ఎలాంటి పథకాలు అందించారు, ఇవన్నీ వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎంతవరకు ప్రజలు నమ్ముతారు అనేది ఎప్పట్లో అయితే తెలియదు. మరో 3 ఏళ్ళు ఆగాల్సిందే. ఇప్పటికప్పుడు ప్రభుత్వం అయితే దించేసే అవకాశం కానీ, కుప్పకూలిపోయే ప్రమాదం కానీ ఎలాంటి ప్రమాదం ఉండదు. వాళ్ళకి డోకా లేదు. మళ్ళీ వాళ్ళే అధికారంలోకి వస్తారనేది వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. లేదు జగనే అధికారంలోకి వస్తారని వైసీపీ నమ్ముతుంది. ఈ నమ్మకంతోనే ఈ 3 ఏళ్ళు గడిపేస్తారు. తర్వాత ప్రజలు వేసే ఓటు మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ 2 ఏళ్లకు సంబంధించి ఇది ఒక పరీక్ష అవుతుందా? ఈ నిరసనలు ఈ 2 ఏళ్ల పాలనకు సంబంధించి మేము అద్భుతంగా మేలు చేశామని చెప్పుకుంటూ రేపు 25వ తేదీ నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఇన్ఛార్జీలు, నాయకులు అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. అది కూడా సైకిళ్ళ మీద వెళ్ళి ప్రచారం చేయాలి, చేసిన మేలు చెప్పాలి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు. వీళ్ళు ఇప్పుడు చేస్తున్న ఈ నిరసనలకు గనక నిజంగా భారీగా జనం స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే అయితే, వాళ్ళందరూ వైసీపీ కార్యకర్తలు కాకుండా సాధారణ ప్రజలు కూడా అందులో ఉండుంటే అది తెలుగుదేశం పార్టీకి రేపొద్దున అతిపెద్ద దెబ్బ అవుతుంది. లేదు ఇదంతా వీళ్ళ కార్యకర్తలే అయితే కనుక వాళ్ళ కార్యక్రమం వాళ్ళకి జరుగుతుంది, వీళ్ళది వీళ్ళ జరుగుతుంది. కాకపోతే 2 ఏళ్లలో సంక్షేమ పథకాలు పూర్తిగా అందినీయా అందలేదా అంటే, నిరుద్యోగ వృత్తి విషయంలో మాత్రం గట్టిగా పోరాటం చేస్తుంది వైసీపీ. అలాగే ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ అందక, సర్టిఫికెట్లు అందక ఇబ్బంది పడుతున్న విద్యార్థుల సపోర్ట్ అయితే వస్తోంది, నిరుద్యోగుల సపోర్ట్ అయితే వస్తోంది. ఈ నిరసన కార్యక్రమానికి మహిళలకి 1500 రూపాయలు ఇస్తాం 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి అని చెప్పి అది అందని వాళ్ళ దగ్గర నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. బీసీ ఎస్సీ మైనార్టీలకు సంబంధించి 50 ఏళ్ళకే పింఛన్ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు అమలు చేయలేదు అని దాని మీద కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే మొదటి ఏడాది ₹1 కూడా ఇవ్వలేదు. అలాగే అప్పుడు అమ్మఒడి, ఇప్పుడు తల్లికి వందనం వ్యత్యాసం చూస్తే చాలామంది కోతలు విధించారు. అలాగే వికలాంగ పింఛన్లు చాలా వరకు తీసేశారు, ఎత్తేశారు. ఇలాంటి వ్యతిరేకతను ఎక్కువగా స్ప్రెడ్ చేసే ప్రయత్నం వైసీపీ ప్రతిపక్షం చేస్తోంది. అది వాళ్ళకి ఎంతవరకు పాజిటివ్ అవుతుంది, రేపు అది ఎంతవరకు వాళ్ళకి ఎదురు దెబ్బ అవుతుంది అనేది వేచి చూడాలి.